లూకా సువార్త 20వ అధ్యాయము 27వ వచనం నుండి 40వ వచనం వరకు నేను చదువుతాను. పునరుత్థానము లేదని చెప్పడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలగజేయవలనని మోషే మనకు రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయిన. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకునిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానం లేకే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయిన. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండునో ఆ 7 ఆమె భార్యగా ఉండెను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడదురు, కానీ పరమున మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు గనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతుడని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. తర్వాత వారు ఆయనను మరి ఏమీ అడుగ తెగింపలేదు గనక శాస్త్రుల్లో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన దేవా, కనికర సంపన్నుడానికి వందనాలు. దేవా, నీ వాక్కు వినటుకు మేమందరము నీ పాదముల చెంత కూర్చుండి ఉన్నాం. మా మధ్య బోధకుడిగా దిగి వచ్చిన్నాం. నీ జీవవాక్యము నిర్జీవమైన మా బ్రతుకుల్లోకి అందించుచున్నాం. ఎడారుల్లోనికి నదులు ప్రవహించిన రీతిగా బంజర భూమి లాంటి మా హృదయమును నీ జీవవాక్య జలము చేత తృప్తిపరచుము, సేద్యపరచుము, సారవంతముగా మార్చుమని అడుగుచున్నాం. నీ ప్రతి మాటలను మేము గ్రహించి దాన్ని మా జీవిత ఉన్నతి కొరకు వాడుకోగల ధన్యత దయచి ప్రతి బిడను ప్రభా నీ వాక్యము దరికి చేర్చి ఆకర్షించి స్థిరపరిచి ఫలింప చేయమని, పరిశుద్ధాత్మ సహాయము ఈ బోధ వినుటలో మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. కూర్చుందాం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, గత కొన్ని వారాలుగా లూకా సువార్తలో ప్రభువుని ఎదుర్కొన్న సామాన్యుల జీవితాల్ని మనం పరీక్షించున్నాం. అనేక మందివి పరీక్షించాం. ఈరోజు చివరిగా ప్రభువుని ఎదుర్కొన్న ఒక సద్దూకయ్యుల గుంపును ధ్యానం చేయబోతున్నాం. సద్దూకయ్యులను మీరు ఎప్పుడైనా కలిసారా? చెప్పాలి. సద్దూకయ్యులు ఎప్పుడైనా చూసారా మీరు? గమనించండి, మనం ఎవరూ చూడలేదు. బహుశా 2000 సంవత్సరాల క్రితమే వారు అంతరించిపోయారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యొక్క సద్దూకయ్యులు ఆ కాలంలో కూడా ఎక్కువ మంది లేరు. చాలా చిన్న గుంపు. ఎక్కువ మంది పరిసయ్యులు, చాలా చిన్న గుంపు సద్దూకయ్యులు ఉండేవారు. వారు చాలా సంపన్నుల జాబితాలు ఉండేవారు, ధనవంతులు వారు. గమనించండి, ఈ సద్దూకయ్యులు యొక్క అభిప్రాయాలు, సిద్ధాంతాలు చాలా విచిత్రమైనవి. చాలామంది పరిసయ్యులు ఉండేవారు, కానీ కొద్ది మంది సద్దూకయ్యులు మాత్రమే ఉండేవారు. అయితే వారు అన్ని ఘనమైన హోదాల్లో ఉండేవారు. యాజకుల్లో ఉండేవారు సద్దూకయ్యులు. సన్హెడ్రన్ సభ 70 మంది పెద్దల్లో ఉండేవారు. చాలా ఉన్నతమైన స్థానాల్లో వీరు ఉండేవారు. వీరు రోమా ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా ఉండేవారు.
కాబట్టి వీరు చాలా ప్రత్యేకంగా ఆ కాలంలో ఉండేవారు, చాలా విచిత్రంగా ఉండేవారు. ఈ కథలో మనం చూస్తే ఈ కథ ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలై ఒక ఆశ్చర్యకరమైన సమాధానంతో ముగిస్తుంది ఈ కథ. ఈ కథ మనందరము ధ్యానం చేయాలి, ఎందుకంటే మనందరితో వ్యవహరించే ఒక ప్రాముఖ్యమైన సమస్యను గురించి ఇందులో ప్రస్తావించబడింది. ఇది ప్రతి ఒక్కరికి కావాలి, ఈ కథ ప్రతి వారు వినాలి. ఎందుకంటే ఈ యొక్క కథలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మరణాంతర జీవితాన్ని మనం నమ్మగలమా అనే దానితో వ్యవహరిస్తుంది. మరణాంతర జీవితాన్ని నమ్మగలమా? మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నాం, మనం బ్రతుకున్నాం అనేది మనందరం నమ్ముతాం. ఒకరోజు చనిపోతామనేది కూడా నమ్ముతాం. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, ప్రతివాడు మరణించుటకు మరణ దినం అనేది నియమింపబడిందని. గమనించిన ఒక దినము చనిపోవడానికి దేవుడు నిర్ణయించాడు. అది దేవుని అపాయింట్మెంట్ రోజు అన్నమాట. అది దేవుడు నిర్ణయించాడు. బ్రతుకుతున్నామనేది మనం నమ్ముతాము, చచ్చిపోతామనేది కూడా నమ్ముతాము. కానీ చనిపోయి తిరిగి జీవిస్తామా? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సద్దుకాయలైతే ఏం సమాధానం చెప్తారంటే లేదంటారు. మనం మళ్ళీ బ్రతకము అంటారు. పునరుత్థానము లేదని చెప్పేది సద్దుకాయలు. వారి పరిచయమే వారి యొక్క సిద్ధాంతాన్ని తెలియచేస్తుంది. ఏం సిద్ధాంతం అంటే ఈ జీవితం పుట్టుక నుంచి చనిపోయే వరకే జీవితం, తర్వాత ఇక జీవితం లేదు అని వారు నమ్ముతారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. సద్దుకాయలు అయితే మరణాంతర జీవితం ఉందా అంటే లేదంటారు. యేసైతే ఉంది అంటున్నాడు. యేసైతే ఉంది అంటున్నాడు. ఈరోజు మనందరము నమ్ముతామా? మీరందరూ నమ్ముతున్నారా చావు తర్వాత జీవితం ఉందని? చెప్పాలి. నమ్ముతారా? నమ్మనోళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. నేను నమ్మనండి, ఇదే జీవితం అన్నారు. దాదాపు అందరం నమ్ముతాం. మనందరము నమ్ముతాం, కానీ దాని కొరకు ఏమీ చెయ్యం. మరణాంతర జీవితం గురించి ఏమీ చెయ్యం. మన మాటేమో గమనించండి, పునరుత్థానం నమ్ముతామన్నట్టుంటుంది. మన చేతలేమో సద్దుకాయల్లాగే ఉంటాయి. ఎలాగా? మన చేతలు అలాగుంటాయి. ఏమైనా చేసామా? మరణాంతర జీవితానికి నువ్వేమన్నా పెట్టుబడి పెట్టావా? రేపు ఎలాగా అనేదానికి ఈరోజు సిద్ధం చేసుకున్నారా? ఈ రేపేంటండి, మా కొన్ని సంవత్సరాల తరబడా రెడీ చేసాం మనం కదా. మేమేంటి, మా పిల్లలు, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఇప్పుడే నిర్ణయించేసి ఏం చేయాలి, ఎలా తినాలి, వాళ్ళకి కొదువు లేకుండా అంత దూరం ఆలోచిస్తున్నాం. అందుకోసం మన జీవితం అంతా దారబూస్తున్నాం, మన సమయం అంతా దారబూస్తున్నాం, శక్తి అంతా దారబూస్తున్నాం. మరి నీ మరణాంతర జీవితంలో జీవించే జీవితానికి కొరకు కొన్ని ఆలోచనలైనా చేసావా? కొంచెం సమయమైన వెచ్చించావా? దాని కొరకు చేయాల్సిందేమైనా చేసావా? చాలాసార్లు ఆ వ్యవహారంలో అయితే సద్దుకాయల్లాగే ఉంటాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మరణాంతర జీవితం అనేది లేకపోతే చావే అంతమిక. మరణాంతర జీవితం లేదంటే ఏదంతం? మరణమే, చావే అంతం. పరలోకం లేదు, నరకం లేదు. ఒకవేళ ఇదే జీవితం అయితే ఏం లేదు మనకి. పరలోకము లేదు, నరకము లేదు. నువ్వు చేసిన పుణ్యక్రియలకు బహుమానము లేదు, నువ్వు చేసిన పాపాలకి శిక్ష లేదు. నువ్వు చేసిన పుణ్యాలకి బహుమానము లేదు, నీ నీతి క్రియలకు బహుమానం లేదు, నువ్వు చేసిన పాపాలకి శిక్ష లేదు. మరణాంతర జీవితం అనేది లేకపోతే గనక గమనించండి, మరింతగా క్రైస్తవులుగా మనం ఆలోచిస్తే మరణాంతర జీవితం అనేది లేకపోతే మనకంటే ఎక్కువ మోసపోయినోడు ఇంకోటి లేడు భూమి మీద. మరణాంతర జీవితం లేకపోతే మనం ప్రభువు నమ్ముకోవడం వ్యర్థం, ఆయన వెంబడించడం వ్యర్థం, దేవుని బిడ్డలారా ఇంత పరిశుద్ధంగా జీవించడం వ్యర్థం.
యేసుకి చేసే ప్రార్థనలన్నీ వ్యర్థం, ఆయన మీదున్న నీ విశ్వాసం వ్యర్థం, ఆయన వెంబడించే నీ జీవితం వ్యర్థమైపోద్ది మరణాంతర జీవితం లేకపోతే. ఈ లోకంలో అందరికంటే ఎక్కువ మనమే మోసపోయినట్లు లెక్క మరణాంతర జీవితం లేకపోతే. దేవుని సంగమం గమనించండి. కానీ వాక్యం వింటున్న వాళ్ళరా, మరణాంతర జీవితము ఉంది అనేది మన నమ్మిక. దేవుని బిడ్డలారా, కేవలము ఈ లోక జీవితం జీవించడానికే మనం ప్రభువుని నమ్ముకోకర్లే. కొంతమంది అంటారు, ఒకవేళ పునరుత్థానము లేకపోయినా ఈ లోకంలో ఉత్తమంగా బ్రతకడానికి క్రైస్తవ మతమే ఉత్తమమైన మతం అంటారు. కానీ అది కూడా ఒకవేళ మరణాంతర జీవితం లేకపోతే కనుక ఇదంతా వ్యర్థం, ఇరుకు మార్గంలో నడుస్తున్నాం. గమనించండి, ఎంతో ప్రయాసపడుతున్నాం, ఇదంతా వేస్ట్ అయిపోద్ది మన జీవితంలో ఒకవేళ మరణాంతర జీవితం లేకపోతే. మన జీవితం ఎలా ఉంటుందంటే, ఒక గొప్ప ఆంగ్ల కవి షేక్స్పియర్ ఒక నాటకంలో చెప్తాడు, మెక్బెత్ అనే ఒక నాటకంలో, ఈ జీవితం నడిచే నీడ. ఒక పేలవమైన ఆటగాడు ఒక వేదికపై 1 గంట సేపు నాటకమాడి అరిచి నవ్వించి వెంటనే మాయమైపోయే ఒక పాత్రధారి మాత్రమే అంటాడు. నిజంగా మన జీవితానికి ఏమీ అర్థం ఉండదు ఒకవేళ మరణాంతర జీవితం లేకపోతే గనక. దేవుని బిడ్డలారా, ఇదే యోబు కూడా అడుగుతాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో, యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఈ లోకంలో అందరినీ పీడిస్తున్న ప్రశ్న ఇది. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ఒకవేళ నిజంగా అలా బ్రతుకుతారంటే గనక నేను చాలా ఓపికగా కనిపెడతాను. అలా లేదంటే నేను కనిపెట్టడం వ్యర్థమైపోతుంది అంటున్నాడు యోబు భక్తుడు. దేవుని సంగమం గమనించండి, ఈరోజు ఈ ప్రశ్నతో మనం ఈ వచనములకు వస్తున్నాం. యేసు ప్రభు సిలువ వేయబడే 2 దినాల ముందు ఆయనను ఈ ప్రశ్న అడిగారు. యెరూషలేము సిలువ వేయబడక ముందు చివరిగా అదే రావడం ఆయన యొద్దకు సద్దుకైలు అనేవారు వచ్చారు. ఇది బహుశా మంగళవారమో బుధవారం మధ్య జరిగి ఉండాలి. యేసును అనేక మంది వెంబడిస్తున్నారు. పెరుగుతున్న ప్రజాదరణ ఆ కాలపు మత నాయకుల్లో చాలా అసూయ రేకెత్తించి ఎలాగైనా ఆయన అడ్డు తొలగించుకోవాలని ప్రణాళికలు వేశారు. యేసుకు కూడా తెలుసు తన సమయం చాలా కొంచెము. కాబట్టి గమనించండి, ఆయన చెప్పాల్సిన బోధలన్నీ చివరి వారంలో ఎక్కువ ఉంటాయి. మీరు చూస్తే ఎక్కువ భాగము ఆ చివరి వారములో చెప్పిన మాటలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చివరి వారములో ఆయన సాధ్యమైనంత వరకు ఆయన సత్యాలన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక రకంగా వీరు శోధించడానికి వచ్చారు. వీళ్ళు అడిగిన ప్రశ్న నిజంగా వీళ్ళకు అనుమానం ఉండి కాదు, వీరి సిద్ధాంతాన్ని ఆయన నోట చెప్పించాలని. యేసు ప్రభు నోటే పునరుత్థానము లేదని చెప్పించాలనేది వీరి ఆలోచన. కాబట్టి యేసు దగ్గరికి వీరు వచ్చారు. ఈ యొక్క ప్రభు కూడా వారికి ఓపికగా సమాధానం చెప్పాడు. మనం చూస్తాం, పరిసయ్యులు రావడం, తర్వాత సద్దుకాయలు రావడం, తర్వాత హేరోదీయులు రావడం, ఒక్కొక్కరు ప్రభుని శోధించడానికి వచ్చారు. అందరికీ చాలా ఓపికగా సమాధానం చెప్పాడు. ఇది కూడా మంచిగా చూడండి, యేసుని కోపంతో బళ్ళెముతోటో మేకులతోటో గుచ్చారు, కానీ అందులో నుంచి మనల్ని బ్రతికించే జీవరక్తదారులు పొర్లినట్టుగా వీరు ఏ ఉద్దేశముతో ప్రభుని ప్రశ్నలు అడిగినా ఆయన జవాబు మనకు మేలే చేసింది. మనకు అనేక సత్యాలు బయలుపరిచింది, ఆ జీవవాక్యాన్ని మనకు అందించింది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాంటి సందర్భంలో సద్దుకాయలు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభుని ఒక విచిత్రమైన ప్రశ్నతో ప్రభు దగ్గరికి వచ్చి శోధించడం మొదలుపెట్టారు. ఇందాక చెప్పినట్టు వీరు పరిసయ్యులు కాదు, సద్దుకాయలు.
వీరికి చాలా ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. పునరుత్థానము లేదని చెప్పేవారు వీరు రోమియ ప్రభుత్వానికి సహకరించేవారు. రోమా ప్రభుత్వము అండదండలు కలిగిన వారు ఈ సద్దుకైలు విశ్వసించని వారు, పునరుత్థానమును విశ్వసించని వారు. అంటే దేవదూతలు నమ్మరు, దేవుణ్ణి నమ్మరు, పరలోకం నరకాన్ని నమ్మరు. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ యొక్క అమరత్వాన్ని నమ్మరు వారు. ఇదంతా విశ్వసింపని వారు. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ సద్దుకైలు ఉన్నారు చాలామంది ఈ అభిప్రాయాలు కలిగి ఉన్నవారు. అంటే మరణం తర్వాత జీవితం లేదనేవారు. దేవుని బిడ్డలారా, కాబట్టి వారు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు యేసు దగ్గరికి ఎందుకు వచ్చారంటే, యేసు బోధ వారు నమ్మే సిద్ధాంతానికి పూర్తి విరుద్ధమైన బోధ. అంతవరకు పరిసయ్యులు సద్దుకైల మధ్య వాదన ప్రతివాదనలు జరిగేవి. ఈ పరిసయ్యులు అందరూ కూడా పునరుత్థానాన్ని నమ్ముతారు, మరణాంతర జీవితాన్ని నమ్ముతారు, ఆ తర్వాత పరలోకము నరకము ఇవన్నీ నమ్ముతారు. ఈ సద్దుకైలు నమ్మరు. అంతవరకు వీరిద్దరి మధ్య యుద్ధం. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మరింత ప్రబలంగా పునరుత్థాన సిద్ధాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన బోధనన్నీ పరలోకం గురించే. గమనించండి, ఆయన విత్తనాల గురించి చెప్పిన, పరలోక రాజ్యము ఎలాంటిదో, ఇదిగో 10 మంది కన్యకల గురించి చెప్పిన పరలోకం గురించే, గొర్రె మేకల గురించి చెప్పిన పరలోకం గురించే, తలాంతుల గురించి చెప్పిన పరలోకం గురించే. ఆయన చెప్పిన అంత బోధ కూడా పరలోకాన్ని ఎత్తి చూపించడమే, నిత్య జీవం గురించి చెప్పడమే. ఇది నేరుగా వారు నమ్మే సిద్ధాంతాన్ని గమనించండి తప్పుపడుతుంది. వారు నమ్మే సిద్ధాంతాన్ని తప్పుపడుతుంది. వారు పునరుత్థానం లేదని ప్రకటిస్తున్నారు. యేసు బోధ అంతా పునరుత్థానం గురించే ఉంది. కాబట్టి యేసు దగ్గరికే వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నతో పునరుత్థానము లేదని ప్రభు చేత ఒప్పిద్దాం అనుకున్నారు. ఎవరి చేత? ప్రభు చేతే. ఈ తరహా వాదనలు వారు పరిసయ్యులతో చేసేవారు. నిజంగా పరిసయ్యుల్ని ప్రశ్న అడిగితే వాళ్ళ దగ్గర ఏం జవాబు లేదు, వారేమీ చెప్పలేరు. కానీ ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. పరిసయ్యుల్ని గమనించండి, వారు ఈ ప్రశ్నతో ఇబ్బంది పెట్టినట్టు యేసును కూడా ఇబ్బంది పెడదామనుకున్నారు వీరు కూడా. ప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రశ్న ఏంటి అంటే చదువుకుందాం. 20వ అధ్యాయము 28వ వచనము నుండి. బోధకుడా, భార్య బ్రతికుండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలగజేయమని మోషే మనకు రాసి ఇచ్చాను. ప్రభు ముందు ఓ ప్రశ్న వేస్తున్నారు. ధర్మశాస్త్రంలో నుండి వీరు ధర్మశాస్త్రాన్ని బలంగా నమ్ముతారు. వారు ప్రభుని అడుగుతున్నారు, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఒక మనుష్యుడు పెళ్లి చేసుకున్నాడు, ఒక ఆమెను, పిల్లలు పుట్టకుండా చనిపోయాడు. ఇప్పుడు అతని సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే పిల్లలు లేకుండా చనిపోయాడు గనక ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవాల్సింది సహోదరుడు. సహోదర ధర్మం చేయాలి. ఎందుకు అంటే వారికి వారసత్వం కావాలి. చనిపోయినోడికి ఏం కావాలి? వారసత్వం కావాలి. ఈ వారసత్వం కొరకు సహోదరుడు పెళ్లి చేసుకొని పుట్టిన మొదటి బిడ్డకి ఎవరు పేరు పెడతారండి? తండ్రి పేరు, చనిపోయిన సహోదరుడి పేరు తగిలించాలి. రెండో బిడ్డ ఈ తమ్ముడు పేరు పెట్టుకుంటారు అన్నమాట. వీళ్ళందరూ తండ్రి పేర్లు జోడించి ఉంటాయి. మనకు ఎలాగైతే ఇంటి పేర్లు వస్తాయో మగవారికి, అలాగా వారికి తండ్రి పేరు జోడించబడుతుంది. అలాగా చనిపోయిన సహోదరుడి యొక్క వారసత్వం నిలబడడానికి తన తమ్ముడు ఏం చేయాలంటే ఆ యొక్క సహోదరుడు పెళ్లి చేసుకొని బిడ్డను కని ఇతని వారసుడిగా ప్రకటించాలి. ఇది మోషే చెప్తున్న ధర్మశాస్త్రం. అయితే వీరొక మాట, ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇదిగో ఒకడున్నాడు, 7 సహోదరులాళ్ళు, పెద్దవాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేకుండా పెద్దవాడు చనిపోయాడు,
రెండో వాడు చేసుకున్నాడు, రెండో వాడు కూడా పిల్లలు లేకుండా చనిపోయాడు. మూడో వాడు, నాలుగో వాడు, ఇక్కడ 7 ఒక ఆమెని పెళ్లి చేసుకున్నారు, ఎవరికి పిల్లలు లేకుండా చనిపోయారు. పరలోకములో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? ఎక్కడ? చాలా విచిత్రమైన ప్రశ్న అడిగారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆయన్ని పట్టుకోవాలి, ఆయన్ని తప్పు పట్టాలి. గమనించండి, ఆయన చెప్తున్న బోధలన్నీ అబద్ధం, పునరుత్థానము లేదని ఆయన నోటితో చెప్పించాలనుకొని ఈ యొక్క అసందర్భమైన ప్రశ్న ప్రభు ముందు ఉంచారు. నిజంగా ఇది పాత నిబంధన చట్టమే, మోషే వారికి ఇచ్చిన చట్టంలోదే. కానీ ప్రభుని అడిగారు వీరు, ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది? ప్రభు ఏదోటి చెప్పాలి. ఇప్పుడు పెద్దవాడికి భార్యగా ఉంటుందనో, చివరి వాడికి భార్యగా ఉంటుందనో, లేకపోతే 7 అందంగా ఉన్నవాడికి భార్యగా ఉంటుందనో, ఆస్తి కలిగిన వాడికి భార్యగా, ఏదో సమాధానం చెప్పాలి కదా. వారు ఏదో ఒకటి ఊహించారు. ప్రభు వారి యొక్క ఉచ్చులో చిక్కుకుంటాడు అనుకున్నారు. గమనించండి, ఒక రకంగా ప్రభుతో మరణాంతర జీవితాన్ని విశ్వసించడం అవివేకం అని రుజువు చేద్దాం అనుకున్నారు ఈ సద్దూకయ్యులు. అందుకే ఈ ప్రశ్న అడిగారు. దేవుని బిడ్డలారా గమనించండి, కానీ ప్రభు దీనికి చక్కని సమాధానం చెప్పాడు. దీనికి సమాధానము మనం ఇంకొంచెం మత్తయి సువార్తలో, ఇదే కథ మత్తయి సువార్తకి రాసిన ఇంకొక వచనం దీనికి అతడు ఇందులో కలుపుతాడు. చదువుకోవచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. వాళ్ళతో ఏమన్నాడు? మీరు పొరబడ్డానికి కారణం ఏంటో తెలుసా? 1, మీరు దేవుని శక్తి ఎరగరు. 2, లేఖనాలంటే దేవుని వాక్యం ఎరగరు. మేము గొప్ప పండితులం అనుకొని అందులోది మీరు మాట్లాడుతున్నారు, కానీ దేవుని శక్తి తెలీదు మీకు, వాక్యము తెలీదు, వాక్యం కూడా తెలీదు అంటున్నాడు. దేవుని శక్తి మీకు తెలీదు. పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనం చదువుకోవచ్చు. 20 లూకా సువార్త 20వ అధ్యాయము 34 వచనం. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమున మృతుల పునరుత్థానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారుల ఇందురు గనక వారికను చావనెరరు. చాలా చక్కని సమాధానం చెప్పాడు. గమనించండి, వారు ఎలా చెప్తున్నారంటే, మరణం అనేది, మరణాంతర జీవితం అనేది ఈ జీవితానికి కొనసాగింపు వలె చెప్తున్నారు. ఈ జీవితానికి కొనసాగింపు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ జీవితానికి కొనసాగింపు కాదు మరణాంతర జీవితం. ఈ జీవితం ఆ జీవితం పూర్తి వేరుగా ఉంటుంది. దీనికి లాగా ఉండదు ఈ జీవితం. ఇక్కడ పెండ్లి చేసుకుంటారు. ఏం చేస్తారట? ఇక్కడ ఈ లోకపు జనులు. ఎక్కడ? 2 మాటలు చెప్పు. ఈ లోకపు జనులు. రెండోది పరమును. ఇక్కడ వేరు, పరలోకములో వేరు. ఇక్కడ పెండ్లి చేసుకుంటారు, పెండ్లికి ఇయ్యబడతారు, కానీ అక్కడ పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇయ్యబడరు. ఎందుకు పెళ్ళిళ్ళు ఉండవు అక్కడ? దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ చావరు, ఇక్కడ చావు ఉంది. మరణం ఉంది కనుక పెళ్ళి ఉంది. మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాం తెలుసా? చనిపోతాం కనుక. మనం పెళ్లి చేసుకోవాలి, బిడ్డను కనాలి. మన స్థానంలో ఎవరు రావాలా? చావాలి. మన స్థానంలోకి ఎవరు రావాలి? మన బిడ్డ రావాలి. మళ్ళీ ఆడికి ఎందుకు పెళ్లి చేస్తా? ఆడి స్థానంలోకి తదుపరి ఎవరు రావాలి? దేవుని బిడ్డలారా గమనించండి, మనకు మరణం ఉంది కనుక పెళ్ళి ఉంది, అక్కడ మరణం లేదు కనుక పెళ్ళి లేదు. ఎప్పటికీ ఉంటా, అక్కడ చావు లేదు. నీ వారసత్వం ఇంకెవడో
మోసుకెళ్ళక్కర్లే, నువ్వే మోసుకెళ్తావు. నువ్వే, చావులేదు కదా, ఎప్పటికీ నువ్వు బ్రతికే ఉంటావు. ఇంకోటి వారసుడు కావాలా? దేవుని బిడ్డలారా గమనించండి, నిత్యము నీ వారసత్వాన్ని నువ్వే మోసుకెళ్తావు. నీ పరలోకంలో మరణం అనేది ఉండదు. ఈ లోకం యొక్క ఆలోచనతో ఆ లోకాన్ని ఊహించుకోకు. ఈరోజు చాలా మనము ఈ లోకంలో చూస్తున్న చాలా మతాలు పరలోకం గురించి రాసినప్పుడల్లా వారు ఈ లోకము యొక్క సిద్ధాంతాల ప్రకారం లోకాన్ని ఊహిస్తారు. వాళ్ళు ఊహించి రాశారు కనుక పరలోకంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, దేవుడు ఉన్నాడు, దేవత ఉంది, వాళ్ళకి పిల్ల ఉంది. ఉన్నారా? చెప్పాలి. వాళ్ళు కొట్టుకున్నారు ఇక్కడలాగా, తిట్టుకున్నారు ఇక్కడికిలాగా, పారిపోయారు ఇక్కడికిలాగా. అంత దేని బట్టి రాశారు వాళ్ళ కథ? ఈ భూమి మీద ఏం జరుగుద్దో పరలోకం కూడా అలాగే ఉంటుందని ఊహించి రాశారు. కానీ ప్రభు పరలోకం నుండి వచ్చాడు కనుక ఆయన చెప్తున్నాడు, పరలోకంలో అలాగ ఉండదు. పరలోకం వేరు. ఈ లోకాన్ని బట్టి ఊహించుకోకు అంటున్నాడు. ఏ లోకాన్ని బట్టి? ఈ లోకంలా ఉండదు పరలోకం. మీకు చిన్న ఉదాహరణ చెప్తే, చాలామంది స్త్రీలు ఉన్నారు, గర్భంలో శిశువు ఉంది. ఎన్ని నెలలు ఉంటుంది? 9 నెలలు. గర్భంలో శిశువు 9 నెలలు నీ కడుపులో తిరుగుతూ ఉంటుంది. ఈ శిశువు బయట వినబడుతున్న స్వరాలన్నీ గుర్తుపడుతుంది. తండ్రి స్వరం గుర్తుపడుతుంది, తల్లి స్వరం, అక్కడ ఏం వింటుందో అవన్నీ గుర్తుపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, ఎక్కువ మాట్లాడేవారి దగ్గరికి వచ్చేటప్పటికి లోపల తొంతా ఉంటారు కదా, మీకే తెలుసు కదా. ఏం చేస్తూ ఉంటారు? తన్నుతా ఉంటారు. ఆ స్వరం వినే కొలది. గమనించండి, ప్రియా గర్భంతో ఉన్నప్పుడు వాక్యం వింటుంటే విన్నంతసేపు తొంతా ఉండేదట. ఆ వాక్యం అవగానే ఆపేసిద్దట. అదొక స్పర్శ, స్వరం వాళ్ళు గుర్తుపడతారు. అలా తిరుగుతూ ఉంటారు. గమనించండి, అలా గర్భంలో శిశువు తిరుగుతూ ఉంటుంది, ఈదుతూ ఉంటుంది. ఒకరోజు 9 నెలలు అయిన తర్వాత బయటకు వస్తుంది. ఈ లోపల ఉన్నట్టే బయట ఉంటుందా? చెప్పాలి. లోపల ఎలాగుంది? చీకటిగా ఉంది. లోపల ఎలాగుంది? గాలి ఉందా? ఉమ్మ నీరులో ఈదుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. బయట ఈదడానికి వస్తుందా? ఈదదు. ఈ లోపల ఎలాగుందో అలాగే బయట ఉంటుంది అని ఊహించుకోగలదా? ఈ లోపల వేరు, బయట వేరు. ఈ లోపల ఉన్న పరిస్థితిని బట్టి బయట అలాగే ఉంటుందని ఊహించుకోలేదు. ఈ లోపల తిరిగి 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 ఒకరోజు బయటకు వస్తుంది. బిడ్డ చాలా కష్టంగా వస్తుంది, చాలా కష్టంగా. కొన్నిసార్లు మనం అనిపిస్తుంది, చాలామందికి ఫ్రీ డెలివరీ అంటారు. ఫ్రీ డెలివరీ వాళ్ళకి కాదు, ఆపరేషన్ చేసిన వాడికి ఫ్రీగా ఉంటుందేమో కదా. ఎవడికి కష్టం? ఎందుకు గమనించే, నార్మల్ అయ్యేవాడికే కష్టం. ఆ బిడ్డ నలిగిపోతే, తల్లి నలిగిపోతే. గమనించిన ఆ బిడ్డ బయటికి రావాలి ఎలాగైనా. గమనించిన బయటికి రావాల్సిందే. బయటికి రాగానే ఏడుపు మొదలు పెడుతుంది. ఎందుకంటే లోపల ఉన్నట్టు బయట లేదు, లోపల ఉన్నట్టు బయట లేదు. బయట వెలుగుగా ఉంది, లోపల ఉన్నట్టు లేదు. బయట శబ్దాలు ఇవన్నీ కూడా బెదిరిపోయి ఏడవడం మొదలు పెడుతుంది. ఏడవడం మొదలుపెట్టిన తర్వాత ఆ తల్లి మాట్లాడి జో కొట్టగానే ఆ స్వరం గుర్తుపెట్టి ఆగిపోద్ది. ఎవరి మాట విని? ఈ స్వరం నేను లోపల నుండి విన్నాను కదా, ఈ స్వరం కడుపులో నుండి విన్నది కదా. ఇప్పుడు ఆ స్వరం వినగానే ఏం పర్లేదు, లోపల నేను విన్న స్వరం ఇక్కడ కూడా ఉందని ఏమవుద్ది? ఏడుపు ఆగిపోయి చక్కగా నిద్రపోద్ది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ గర్భంలో ఉన్నట్టు బయట అలా లేదో ఈ భూమి మీద ఉన్నట్టు పరలోకంలో ఉండదు. ఈ గర్భంలో ఉన్న పరిస్థితులను బట్టి బయట లోకాన్ని ఊహించడం ఎంత అవివేకమో, ఈ భూమి మీద మన చుట్టూ ఉన్న దాన్ని బట్టి పరలోకాన్ని అంచనా వేయడం అంత అవివేకం. మనం కూడా ఇప్పుడు గర్భంలో ఉన్నట్టే. ఎక్కడున్నా ఒక రంగ పరిశుద్ధాత్మ యొక్క గర్భంలో ఉన్నాం. మనం తిరుగుతున్నాం లోపల. ఒకరోజు బయటకు వస్తాం. బయటకంటే
ఈ లోకంలో నుండి బయటికి ఎలా పడతా చెప్పాలి? మరణం ద్వారా బయటికి వెళ్తాం. గమనించండి, కొంతమంది కష్టంగా వెళ్తారు, కొంతమంది చాలా గంటలు కష్టపడి నొప్పులు వచ్చి నలిగిపోయి బిడ్డ బయటకు వస్తాడు. కొంతమందికి ఫ్రీగా వెంటనే అయిపోవచ్చు. మరణం కూడా కొంతమంది కొట్టుకొని సంవత్సరాల తరబడి మంచానికి అతుక్కుపోయి వేదన పడుతూ బతకలేక చావలేక చాలా సంవత్సరాలు వేదన పడుతూ చనిపోవచ్చు. కొంతమంది ఇలా నిద్రపోయి అలా చచ్చిపోవచ్చు. ఎలాగైనా బయటపడాల్సిందే కదా. గమనించిన, ఎలాగైనా అందులో నిరంతరం ఉండడానికి లేదు. గర్భంలో శిశువు నిరంతరం ఉండడానికి లేదు. అలాగే ఈ భూమి మీద నువ్వు కూడా నిరంతరం ఉండడానికి లేదు. ఒకరోజు నువ్వు బయటికి వెళ్తావు. కష్టంగానో సులువుగానో ఈ లోకంలో నుండి మాత్రం బయటపడతాం. దేవుని బిడ్డలారా, అసలు ప్రపంచం అదే. ఈ శిశువు గర్భంలో 9 నెలలే ఉంటుంది. చాలా క్లుప్త కాలం. బయటకు వచ్చిన తర్వాత 100 ఉండొచ్చు, 120 ఉండొచ్చు కూడా సంవత్సరాలు కదా. గమనించండి, అన్ని సంవత్సరాలు బ్రతకొచ్చు. చాలా సుదీర్ఘకాలం బయట ఉంది, లోపల మాత్రం క్లుప్త కాలం. ఈ భూమి మీద కూడా అంతే. కొద్ది కాలం ఇక్కడ జీవిస్తాం, కానీ అసలు జీవితం అక్కడ ఉంది. ఇదంతా సిద్ధపాటు. ఈ శిశువు గర్భంలో ఎదిగేదంతా బయటికి వచ్చి చక్కగా బ్రతకడానికి. ఇక్కడ కూడా నువ్వు సిద్ధపడి ఈ భూమి మీద ఉన్నంతసేపు నీ పని ఏమిటంటే నువ్వు సిద్ధపడి పరలోకానికి వెళ్తావు. అస్సలు జీవితం అది అంతులేని జీవితం. దీనికి వ్యవధి ఉంది, దానికి వ్యవధి లేదు, దానికి ఏమీ పరిమితులు లేవు. యుగాలు ప్రభుతో కూడా ఉంటాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నట్టే నీకు పరలోకంలో ఉండదు. ప్రభు అదే చెప్తున్నాడు. నీవు ఊహిస్తున్నావు ఈ భూమిని బట్టి ఇలాగే ఉంటుందా పరలోకం అనుకుంటున్నా. మా నాన్నగారు ఒక కథ చెప్పేవారు. ఒకసారి హంసలు వెళ్తున్నాయట. హంసలు అంటే చాలా ఉన్నత జాతి పక్షులు అంటారు కదా. హంసలు అడవిలోకి వెళ్తున్నాయట. అక్కడ ఒక చిన్న కొలంలో, చెరువులో ఈ కొంగలన్నీ కూర్చున్నాయట. ఈ హంసలు అంటున్నాయట, ఇదిగో లోపలికి రండి, బయట ఎందుకు, ఈ పాడుపడిన చెరువులో ఎందుకు, లోపల అందమైన సృష్టి ఉంది, చాలా అందమైన కొలనులు ఉన్నాయి, అన్నీ బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. అంటే ఈ కొంగలు అడుగుతున్నాయంటే, అక్కడ నత్తగొల్లలు ఉంటాయా, ఏం కావాలి వీటికి? మనం కూడా అడుగుతాం, అడగమంటే, ప్రభా అక్కడ పలా ఉంటుందా, అక్కడ పట్టు చీరలు ఉంటాయా, ప్రభా అక్కడ నగలు ఉంటాయా? గమనించండి, ఇవన్నీ ఫోన్ ఉంటుందా ముందు? ఇప్పుడు బతకడానికి ఏం కావాలి మనకే? నేను తీసుకెళ్ళమంటే మరణం సమాధి బిట్లు సెల్ ఫోన్లు కూడా ఏమంటారు, వెళ్ళే ఛాన్స్ ఉంది కదా. గమనించిన, అంతగా మనం అతుక్కుపోయాం వాటికి. ఇవన్నీ అడుగుతాం, కానీ పరలోకం వేరుగా ఉంటుంది. ఇక్కడికిలా ఉండదు, నువ్వు ఊహించినట్టు ఉండదు. అది వేరు, అది ఉన్నతమైంది, అది చాలా ఘనమైనది, అదేమీ తక్కువ కాదు. ఈ భూమి కంటే అత్యద్భుతమైన జీవితం. నిజమైన ప్రేమ అక్కడే రుచి చూడగలం, నిజమైన సంతోషం పరిపూర్ణంగా అక్కడే రుచి చూడగలం. ఈ జీవితాన్ని నిజంగా అనుభవించడం అనేది అక్కడే రుచి చూడగలం. అంత శ్రేష్టమైన ప్రతీది అక్కడే ఉంది. యాకోబు పత్రికలో చెప్తాడు, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమున్నదై. శ్రేష్టమైనదైనా సంపూర్ణమైనదైనా ఎక్కడ ఉంటుందట? పరలోకంలోనే, ఎక్కడేమీ లేదు. కాబట్టి నిజమైన ప్రేమ అక్కడే రుచి చూస్తాం. నిజమైన, గమనించండి, సంతోషమే కావచ్చు, నిజమైన సమాధానము, ఈ జీవితాన్ని అనుభవించడం అంత అక్కడే. ఇక్కడ జీవించేది ఎందుకు పనికిరాదు, వ్యర్థ జీవితం దాంతో పోల్చుకుంటే. అత్యున్నతమైన జీవితాన్ని జీవించడానికి వెళ్తున్నాం. కాబట్టి గమనించండి, మనము ఇందులో నుంచి బయటపడదాం మరణము ద్వారా. ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు ఒక మాట ప్రభు. చూడండి 35వ వచనంలో, పరమును మృతుల పునరుత్థానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు. అందరికీ కాదు ఇది, ఎవరట? మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులు. యేసు నమ్ముట ద్వారా మనకు ఆ యోగ్యత. మృతుల పునరుత్థానం, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ప్రభువునందు నిద్రించిన వారిని ఆయనతో వెంట పెట్టుకొని వచ్చిన అన్నాడు. మృతుల పునరుత్థానం ఎవరికి ఉంది? ప్రభువు నమ్మిన వాడికి. ఎవరికి? మన అందరం ఎవరు నమ్ముకున్నా మనం తప్పకుండా బ్రతుకుతాం. ప్రభు మనల్ని బ్రతికిస్తాడు.
మనం యుగయుగాలు పరలోకంలో ఉండబోతున్నాం. మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. యోహాను 14లో చెప్తాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగా నా స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేనుండు చోటను మీరును ఉండునట్లు నేను వచ్చి తీసుకెళ్తానన్నాడు. స్థలం సిద్ధపరుస్తున్నాడట, తీసుకెళ్ళడానికి కూడా వస్తాడట. నిన్ను ఎగురొచ్చేయమంటలే, ఆయన వచ్చి తీసుకెళ్తాడు నిన్ను. ఎక్కడ ఉండడానికి? పరలోకంలో ఉండడానికి. నువ్వు బయటికి వెళతావు. మనం ఆయన రాకడ ద్వారానో లేక మన పోకడ ద్వారానో, మరణం ద్వారానో ఈ భూలోకము నుండి మాత్రం బయటపడతాం. ఈ భూలోకం నుండి, గర్భములో నుండి శిశువు ప్రపంచంలోకి వచ్చినట్టు ఈ లోకము నుండి మరణము ద్వారా బయటకు వస్తాం. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన సమాధానం అది. మీరు దేవుని శక్తిని ఎరగరు. మీ సమస్య తెలియని జ్ఞానంతో మాట్లాడేస్తున్నారు. పరలోకం అంటే నువ్వు ఊహించుకున్నట్టు కాదు. పరలోకం నుండి వచ్చినోడు ఈయనే. పరలోకం గురించి ఎవరు చెప్పాలా? మీలో ఎవరైనా దుబాయ్ వెళ్ళొచ్చారనుకోండి, వాళ్ళు చెప్తే అర్థం అవుతుంది, ఇక్కడ ఉన్నోడు చెప్తే అర్థం అవుద్దా? వెళ్ళొచ్చినోడు చెప్పాలి దుబాయ్ అంటే ఇలా ఉంటుంది అని కదా. గమనించండి, పరలోకం నుండి వచ్చినవాడు ఆయన చెప్తున్నాడు పరలోకం అంటే ఏంటో. ఇదిగో మీరు దేవుని శక్తిని ఎరగరు. పరలోక రాజ్యము ప్రభు దగ్గర ఉండడం, ఈ లోకం నుండి బయటపడతాం. అక్కడ పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడడం ఉండవు. ఈ లోకం యొక్క మర్యాదలేం అక్కడ జరగవు. మీరు అందరూ దేవదూతల వలె ఉంటారు, దేవుని కుమారులై ఉంటారు. 2 మాటలు చెప్పాడు. ఎలా ఉంటారట? దేవదూతల వలె. 36 వచనం, వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందరు. 2 రకాలు. దేవదూత సమానులు. దేవదూతలు అవ్వ మనం జాగ్రత్తగా. మనం ఏమవ్వా? దేవదూతే, మనమే. కానీ దేవదూత సమానంగా ఉంటారు, దేవుని కుమారులై ఉంటారు. ఇది చాలా ప్రత్యేకం. అందరికీ బిరుదు లేదు, మనకే దేవుడిచ్చాడు. ఎవరు కుమారులు? యోహాను 1:12లో చెప్తాడు, తను ఎందరు అంగీకరించారో వారందరికీ కుమారులకుడికి అధికారం ఇచ్చాడట. మనమందరం దేవుని బిడ్డలం. మాట వరుసకు కాదు, నిజంగా మనం ఎవరు బిడ్డలం? దేవుని బిడ్డలమై ఉంటాం పరలోకములో. దేవదూత సమానులు. దేవదూతలకి ఈ సంబంధాలన్నీ ఉండవు. భార్య భర్త, తండ్రి కొడుకు, అక్క చెల్లి దేవదూతలు ఉండరు. వాళ్ళందరికీ దేవునితో సంబంధం ఉంటుంది. గమనించండి, వారందరూ ఈ సంబంధాలు ఏమీ లేకుండానే ఉంటారు, కానీ ప్రేమ ఉంటుంది. ఏముంటుంది? నిజమైన ప్రేమ అక్కడ అనుభవిస్తాం. కాబట్టి గమనించండి, ఇక్కడున్న ఈ సంబంధాలన్నీ పరలోకములో కొనసాగం. ఈ భూలోకములు అందరూ మనల్ని మభ్య పెడుతున్నారు. 7 జన్మలకి నువ్వే భార్య, ఈ ఒక్క జన్మలోనే ఉండట్లేదు మనం. గమనించండి, అలాగుండదు పరలోకములో. వేరు. ఈ సంబంధాలన్నీ ఇక్కడ ఆగిపోతాయి. ఒకటే సంబంధం కొనసాగుతుంది పరలోకములో, దేవునితో నీకున్న సంబంధం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పట్టుకో. ఈ బంధాలన్నీ ఆగిపోతాయి. ఎక్కడ ఆగిపోతాయి? ఇక్కడే ఆగిపోతాయి అన్నీ. ఏవి కొనసాగం. నీవు కడవరకు ఉండే బంధం ప్రభుతోటే. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు చెప్తున్నాడు, దేవుని కుమారులమై ఉంటాం. అక్కడ యుగాలు సజీవులమై ఉంటాం. దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ఈ జీవితపు సంబంధాలు ఏమీ ఆ లోకంలో వర్తించో. దేవుని సంగమా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వారిని తప్పుపడుతున్నాడు. మీరు పొరబడుతున్నారు దేవుని శక్తిని ఎరగక, దేవుని లేఖనాలు ఎరగక. ఏం ఎరగరట? ఇంకా లేఖనాలు, వాక్యం కూడా తెలియదు మీకు అంటున్నాడు. వారు పునరుత్థానం లేదని దేవుని గ్రంథంలో నుంచి రుజువు చేయాలనుకున్నారు. పునరుత్థానం ఉందని దేవుని లేఖనాల్లో నుంచి రుజువు చేశాడు ప్రభు. చదువుకుందాం 37వ వచనంలో. పొదను గురించిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడని యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన దృష్టికి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. వారందరూ ధర్మశాస్త్రం పట్టుకుని వచ్చారు కదా, వారికి చెప్తున్నాడు, మీకు లేఖనాలు కూడా తెలియదు. పొద, దేవుడు మోషేతో ఇందులోంచి మాట్లాడాడు. మండుచున్న అగ్ని పొదలో నుంచి మాట్లాడాడు కదా.
మాట్లాడినప్పుడు మోషేకి దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు? నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు కదా. యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, అబ్రహాం దేవుడను. మనకి 2 రకాలు ఉంటాయి, 3 రకాలు: భూత, వర్తమాన, భవిష్యత్. ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటారు కదా. గమనించండి, నేను అబ్రహాము దేవుడను, దేవుడున్న యుంటిని అంటే గత జీవితంలో ఉన్నట్టు. అబ్రహాము దేవుడను అంటున్నాడు. అబ్రహాము దేవుడను అంటే వర్తమాన కాలం అన్నమాట. నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడు. వాళ్ళ ముగ్గురు చనిపోయి చాలా వందల సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే అబ్రహాం, యాకోబు, ఇస్సాకు చనిపోయి వందల సంవత్సరాలు అయిపోయింది. మరి అబ్రహాం దేవుడు ఎలాగవుతాడు? అప్పుడు వాళ్ళు నన్ను ఆరాధించారు, వాళ్ళ దేవుడున్న యుంటిని అనాల. అనలే. ఏమంటున్నాడు అంటే వాళ్ళు బ్రతుకున్నారనే కదా. వాళ్ళు ఎలా ఉన్నారు? బ్రతుకున్నారు. వాళ్ళని చచ్చిపోయలేరు. ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. ఎవరు దేవుడు? సజీవులకే దేవుడు అంటున్నాడు. మన దేవుడు సజీవుల దేవుడు. నిన్ను సజీవులుగా మార్చి పరలోకానికి తీసుకెళ్తాడు. వారి ధర్మశాస్త్రంలో నుండి వారికే చూపించాడు పునరుత్థానం ఉందని. అబ్రహాం బ్రతికే ఉన్నాడు, ఇస్సాకు బ్రతికే ఉన్నాడు, యాకోబు బ్రతికే ఉన్నాడు. వారికి దేవుడిని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట అంటున్నాడు, నేను సజీవులకి, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. చచ్చిపోయిన వాళ్ళకి దేవుడితో పనే ఉంది. దేవుడికి ఎవరు పని? దేవుడితో ఎవరికి పని? దావీదు అంటాడు, నా మన్ను నిన్ను స్తుతిస్తుందా? మట్టి అయిపోయిన తర్వాత నువ్వు స్తుతిస్తావా? నువ్వు స్తుతించినా ఏం చేసినా బతుకున్నంత వరకే. చచ్చిపోయిన తర్వాత నీ మట్టి ఏం చేయదు. ఆయన సజీవులకే దేవుడు. దేవుని సంగమా, గమనించిన ఒకరోజు మనం పరలోకానికి వెళతాం. సజీవులకే దేవుడు. ఇప్పుడు మనల్ని ఎలాగైతే మనల్ని భద్రంగా చూసుకుంటున్నాడో, ఇప్పుడు నీకు అన్ని అవసరాలు ఆయన ద్వారా ఎలాగైతే తీరుతున్నాయో, భవిష్యత్తుకు కూడా నువ్వు నమ్మిక ఉంచాలి. మరణాంతర జీవితంలో కూడా నన్ను అంత బాగా చూసుకుంటాడు, అంత బాగా చూసుకుంటాడు. నేను దేవుని హస్తాల్లో ఉంటానన్న నమ్మిక, చక్కని నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసం దీని మీద ఆధారపడి ఉంది. గమనించండి, మన భవిష్యత్ ఆయనతో, ఆయనకు సంబంధించి ఉంది. ఈ బంధాలన్నీ మనతో రావు. వీళ్ళెవ్వరూ మనల్ని చూడరు. ఇవన్నీ ఆగిపోతాయి మరణం దగ్గర. భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, అన్ని బంధాలు ఇక్కడ ఆగిపోతాయి. ఆ తర్వాత కూడా నీ చెయ్యి వదలని వాడు యేసు ఒక్కడే. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, మనము పరలోకానికి వెళతాం, దేవుని దగ్గర ఉంటాం. ఎక్కడికి ఉంటా? దేవుని బిడ్డలారా, అందుకని ఆయన నేనే మార్గము, నేనే మార్గం. సరే, మార్గం ఎక్కడో అక్కడికి చేర్చాలి కదా, చేర్చాలి లేదా? మనం అడుగుతాం, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందండి అని అడుగుతామా లేదా? దానికి ఒక గమ్యం ఉండాలి. ఈ రోడ్డు అంటే వెళ్తే ఎక్కడికి వెళ్తామండి అని అడుగుతాం. గమనించిన యేసు మార్గము. మరి గమ్యం ఏంటి? ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు. నీ గమ్యం ఏంటి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి చేరాలి? తండ్రి దగ్గరికి చేరాలి. యేసు మార్గమే. కానీ ఆ మార్గము గుండా వెళితే నువ్వు చేరే గమ్యం ఏంటి? తండ్రి. ఎక్కడికి చేరతా? దీనికి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. 12వ అధ్యాయంలో గర్భము ధరించిన స్త్రీ గురించి చెప్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. ఆమె గర్భిణీ అయ్యి ప్రసవవేదన పడుచు ఆ నొప్పుల కేకలు. ఆమె ఏమై ఉంది? గర్భిణీ అయి ఉంది. గర్భములో శిశువు ఉంది, ప్రసవవేదన పడుతుంది, కేకలేస్తుంది. అయితే బిడ్డను కనిన తర్వాత ఏం జరిగింది? 5వ వచనం చూడండి. సమస్త జనములను ఇనప దండముతో ఏలనయ్యన్న ఒక మగ శిశువును ఆమె కనగా
ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనుక్కోబడాను. ఎక్కడికి కొనుక్కోబడ్డాడు శిశువు? ఎక్కడికి వెళ్ళాలి ఈ శిశువు? ఇందాక మనం చెప్పుకున్నాం, మనందరం గర్భంలో ఉన్నాం. గర్భంలో నుండి బయటికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? మన గమ్యం ఏంటి? యేసు అనే మార్గంలో ఉన్నాము, ఆ మార్గంలో కొనసాగుతున్నాము. ఇలా కొనసాగితే మనం చేరే గమ్యం ఏంటి? తండ్రి సింహాసనం. అక్కడికి చేరాలి. ఎక్కడికి చేరాలి? ఈ మార్గం అక్కడ చేరుతుంది. ఈ దారిలో తప్ప తండ్రి దగ్గరికి ఎవడు రాలేడు అంటున్నాడు. ఇది ఒక్కటే దారి. దేవుని బిడ్డలారా, నిన్ను ఈ మరణము ద్వారా దేవుడు నిన్ను ఎక్కడికి చేరుస్తాడంటే తండ్రి యొద్దకు చేరుస్తాడు. నువ్వు ఆ మార్గము గుండా వెళుతున్నావు. గమనించండి, అప్పుడు నువ్వు ప్రభుని చూస్తావు. శిశువు గర్భంలో ఉంది. తల్లి ముఖం తెలుస్తుందా? చెప్పాలి. ఎప్పుడు తెలుస్తుంది? ఈ బిడ్డ ఎప్పుడు చూస్తుంది తల్లి ముఖం? చెప్పాలి. ఎప్పుడు చూస్తా? పుట్టిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత నీ ముఖం ఎవరు చూస్తారు? నీ బిడ్డ చూపిస్తుంది. అప్పుడు కనబడుతుంది. అంతకాలం మోసిన తల్లి ముఖం ఇలా ఉంటుందని నీకు అప్పుడు తెలుస్తుంది. ఒకరోజు మనం కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూస్తాం ప్రభుని. ఇంతకాలం నా ప్రార్థనలకు జవాబిచ్చింది ఈయన అనమాట. నన్ను మోసింది, నా కొరకు ప్రాణం పెట్టింది, అవధింపబడిన గొర్రెపిల్ల ఈయనని నువ్వు అప్పుడు చూస్తా. అప్పుడు వరకు చూడ. యోబు అంటాడు, యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 25వ వచనంలో గమనించండి, ఇలాగున చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను, మరెవరును కాదు, నేనే కన్నులారా చూచేదను. నేనే. గమనించండి, అయ్యగారు రాశారు, యేసు నీ తలపే ఎంతో హాయి, నీ ముఖము చూచుచు వాసము చేసినప్పుడు ఎట్లుండునో. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఎవరి ముఖం చూస్తుంటా? ప్రభు ముఖం. మహిమాలోకమునకు మళ్ళీ నామనే కీర్తనలు రాశారు. అప్పుడు ఆ పరమార్థం అనుభవించుచునుందు నెప్పుడు మనమికను ఎడబాయకుందుమో. ఎప్పుడు విడిపోకుండా ఉంటాం. ఎవరు చెప్పాలి? ప్రభు. మనం విడిపోకుండా ఉంటాం. ఇప్పుడు మీ వేదనలు అక్కడ ఉండనేరవు, ఇక్కడ ఉన్న శ్రమలు అక్కడ ఉండవు. అపురిన్ భక్తులతో ఆనందముగా నుండు, ఆ పురములో, పరలోక పురములో భక్తులతో ఆనందంగా ఉంటాను. అచ్చట రాత్రియు హానియు నుండదు, ఎచ్చట ధనము అచ్చట హృదయం ఉండును. విచ్చల విడిగా నా విజయ రక్షకునితో ముచ్చటలాడుచు. ఇవన్నీ అక్కడ జరుగుతాయి. చెప్పాలి. ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత మరింత స్పష్టంగా ఇక్కడ శిశు స్వరం వినొచ్చు గర్భంలో ఉండగా, కానీ ఆ స్వరం ఎవరిదో ఎప్పుడు గుర్తుపడుతుంది? బయటకు వచ్చిన తర్వాత. ఇక్కడ నువ్వు దేవుని స్వరం వినొచ్చు, దర్శనముల ద్వారా, దీని ద్వారా ప్రభుని చూడొచ్చు. నిజంగా ప్రభుని ముఖాముఖి ఎప్పుడు చూస్తా? ప్రభుని పరలోకంలోకి వెళ్ళిన తర్వాత. దేవుని బిడ్డలారా గమనించండి, పరలోకం అంటే ప్రభుతో ఉండడానికి వెళ్ళేదే. పరలోకం అంటే ఏంటి? ప్రభుతో ఉండేదే. పరలోకం అంటే చాలామంది మనం ఊహించుకుంటాం. పరలోకం అంటే ముచ్చపు గుమ్మాలు, బంగారుపు దారులు, జీవజల నదులు అనుకుంటాం. పరలోకం అంటే ప్రభుతో ఉండడం. ఎవరితో ఉండడం? కుడివైపున్న దొంగతో ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా. పరలోకం అంటే ఎవరితో కూడా ఉండేది? యేసుతో కూడా ఉండేది. ఆయనతో ఉండేది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల ఇందురు. నువ్వు అక్కడ ఆయనతో, తండ్రితోనూ ఉంటావు, కుమారునితో ఉంటావు, వారితో సహవాసములు ఉండడమే పరలోకం అంటే. చాలామంది ఊహించుకోవచ్చు, పరలోకం నేను బంగారపు రోడ్ల మీద వెళ్తానంట, ఎలా ఉంటుందంట, అలా ఉంటుందండి. కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు ఒక జంట, గమనించండి, కలలుగా అంటూ ఉంటుంది, నేను అత్తగారింటికి వెళ్తాను. ఎవరి గురించి కలగంటది? చేసుకోబోయేవాడి గురించి కలగంటదా? ఆ ఇండ్ల గురించి కలగంటదా? మా అత్తగారి ఇల్లు పెద్ద ఇల్లు అంట, పెద్ద పెద్ద లోగిళ్ళు అంట, పెద్ద పెద్ద మంచాలంట అని కలగంటదా? ఎవరి గురించి కలగంటదా? గమనించండి, అక్కడ ఉండేది ఆ ఇల్లు అనుభవించడానికి కాదు, ఆయనతో సంతోషంగా ఉండడానికి. పరలోకం కూడా అంతే. అక్కడ ఏమైనా ఉండొచ్చు కనుక,
కానీ ఎవరితో ఉండడానికి వెళ్తున్నాం? యేసుతో. యేసుతో ఉండేదే మన మనసంతా ఎవరి మీద ఉండాలా? నేను ఆయనతో కలిసి జీవించడానికి వెళుతున్నాను, ప్రభువుతో కలిసి జీవించడానికి వెళుతున్నాను కదా. మీరు ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, ఇంటి మీద బెంగ తిరిగిపోయిందంటే దాని అర్థం గుమ్మాల మీద కుర్చీల మీద బెంగ తిరిగిపోయిందని అర్థమా? రాగానే ఎన్ని రోజులు అయింది ఈ కుర్చీలను చూసి అనుకుంటావా? ఇంటి మీద బెంగ తిరిగిందంటే ఇంట్లో ఉన్నవాళ్ళ మీద బెంగ తిరిగిందని అర్థం కదా. గమనించిన, అలాగే పరలోకం అంటే ప్రభువుతో ఉండడమే. ఎవరితో ఉండడం? గమనించిన, ఆయనతో కలిసి జీవించడమే. యుగ యుగాల సంతోషము, యుగ యుగాల భవిష్యత్తు మన కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నాడు. గమనించండి, నేనుండు స్థలంలో మీరు నుండులాగిన స్థలము సిద్ధపరుచున్నానంటే నీ భవిష్యత్తు కడుతున్నాడు, ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. నీతో యుగ యుగాలు ఉండడానికి భవిష్యత్తు పరలోకాన్ని నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయనతో సహవాసం కొరకు ఆయన ఎంత ఆతృత పడుతున్నాడో నీతో ఉండాలని నువ్వు కూడా అంత ఆతృత పడాలా లేదా? గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, పునరుత్థానము చాలా గొప్పది. పునరుత్థానము గురించి వారితో చెప్తున్నాడు. ఇదిగో గమనించండి, వారితో చెప్తున్నాడు, ఒకటి, నువ్వు దేవుని శక్తిని ఎరగో, లేఖనాలు ఎరగో. అందుకని నువ్వు పొరపాటు పడుతున్నా. పరలోకం అంటే ఈ భూమి మీద ఉన్న లెక్కలతో లెక్కలేకు పరలోకములా. పరలోకం వేరు, పూర్తిగా అతీతమైంది పరలోకం. నీ కంటికి కనబడే విధంగా ఊహించుకోక, అసలు ఊహకు అందదు. గర్భంలో శిశువు ఉండి ఏం ఊహించుకోగలదు? బయటది చెప్పాలి. గర్భంలో ఉన్న శిశువు ఏం ఊహించగలదు? బయట ఏముంటుందని ఊహించగలదు? ఏం ఊహించలేదు. మా నాన్నగారు చెప్పారు, ఒక కోడట గుడ్డుతో మాట్లాడుతుందట. కోడి చెప్తుందంట, ఇదిగో బయట పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మనుషులు ఉంటారు, చాలా వెలుగ్గా ఉంటుంది, చాలా విశాలమైంది ప్రపంచం అని గుడ్డుతో చెప్తుంటే, గుడ్లో ఉన్న పిల్ల అంటుందట, లేదు లేదు ఇదంతా ఇరుగ్గా ఉంది, లేదు లేదు ఇదంతా చీకటిగా ఉంది, లేదు లేదు ఏమీ హాయిగా లేదు, గాలి లేదు, ఏమీ లేదు ఇక్కడ అంటుందట. దానికి ఎప్పుడు తెలుస్తుంది ఇదంతా నిజమని? ఆ గుడ్డు పగలాల, ఆ పెంకు పగలాలే, ఇది బయటికి రావాలి, అప్పుడు కళ్ళు తెరుస్తుంది. దేవుని బిడ్డలారా, మనం కూడా గుడ్లో ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు పరలోకం ఎంత బాగుంటుంది. యేసు చెప్పాడు, ఎన్నో కథలు చెప్పాడు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు. అయ్యో ఇంత రమ్యమైంది, ఇంత అందమైంది పరలోకం అని ఎంతో గొప్ప సుదీర్ఘమైన బోధ మనం వింటున్నాం. కానీ మనకు అవన్నీ అర్ధరహితంగా అనిపిస్తుంది. కానీ ఒకరోజు మనకి గుడ్డు పగులుతుంది. ఏ పెంకు? ఈ పెంకు పగిలిన తర్వాత, ఈ ఆత్మ బయటకు వచ్చిన తర్వాత, అప్పుడు కానీ నిజమే ప్రభు చెప్పింది, మనం వాక్యం విన్నది, యేసు చెప్పిన బోధ అంతా నిజమే అనేది ఎప్పుడు అర్థమవుద్ది? ఈ పెంకు పగిలే వరకు అర్థం కాదేమో. దేవుని బిడ్డలారా గమనించండి, వారికి చక్కని సమాధానం చెప్పాడు. వారు మళ్ళీ మాట్లాడలేదు. ఇక చదువుకుందాం. 39 తర్వాత వారు ఆయనను మరేమి అడుగ తెగింపలేదు. వాళ్ళ దగ్గర ఇంకేం లేవు యేసుకి చెప్పడానికి. యేసు జవాబు చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకేమైనా మాటలు ఉంటాయా? ఇంకేమీ లేవు. ఇంకేమీ వారు చెప్పుకోవడానికి లేదు, అడగడానికి లేదు. యేసు చెప్పిన మాట వారికి చక్కగా గమనించండి. వారు ఎక్కడ సమస్యతో ఉన్నారో ఎవరికి అర్థం కాలేదు, యేసుకు తెలుసు. ఆ సమస్యనే నేరుగా సమాధానం ఇచ్చాడు వారికి. ఇక వారు ఏం మాట్లాడలేదు. ఒక రకంగా వారు ఆలోచిస్తే వారు నిజంగా పునరుత్థానాన్ని అపార్థం చేసుకున్నామని వారు తెలుసుకోవచ్చు. మేము ఇంతకాలం సరిగ్గా అర్థం చేసుకోలేము. నిజంగా దేవుని శక్తిని ఇంతకాలం మాకు చెప్పినోడు లేడు, ఆ లేఖనాలను వివరించిన వాడు లేడు. మేము నిజంగా పొరపడ్డాం. నిజంగా పునరుత్థానం ఉందనేది ఆ రోజు బహుశా వారు నమ్ముండొచ్చు. వారి దగ్గర ఇంకేమీ అడగడానికి లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పునరుత్థానాన్ని నమ్ముతున్నాం. నిజంగా దాని కొరకు సిద్ధపడాలి. ఈరోజు నీ బాధ్యత ఏంటంటే, ఈ శరీరంలో ఉన్నంత కాలము ఎదురుచూడు. మనకు ముందు వెళ్ళిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పటికే గర్భంలోంచి బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడికే? మన పితరులు, ముందు నడిచిన విశ్వాసులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మనకంటే ముందు చూసేశారు అప్పుడే పరలోకాన్ని, ప్రభుని. వారు ఇప్పటికే చూశారు. మనకి ఇంకా వ్యవధి ఉంది, కొంత సమయం.
మనం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభా ఒకరోజు నాకు అవకాశం ఇస్తావు, నేను కూడా ఒకరోజు నీ ముందుకు వస్తాను, నిన్ను చూస్తాను ప్రభా అని ఎదురు చూస్తూ ఉండాలి. అయ్యగారు రాసిన కీర్తన అదే కదా, మహిమాలోకమునకు మళ్ళీ నావా మహిలో నన్ను పెట్టి ప్రభు ఇహమందు పరవాసిగా ఉన్నాను. గమనించండి, ఇక్కడ విహితులు ఎవరన్నా శ్రమలే, ఇక్కడ నేను పరవాసిగా ఉన్నాను, దూరంగా ఉన్నాను, ఇంటికి దూరంగా ఉన్నాను. ఎన్నాళ్ళు ఉండగవలే ఇంటికి దూరముగా, కన్ను చూడదు కానీ ప్రార్థన చూసి ఇంకెన్ని రోజులు ఉండాలి ప్రభు ఇక్కడ? ఇంకెన్ని రోజులు ఉండాలనుకున్నావా? ఇంకా కొంతకాలం ఉండాలనుకున్నామా? చెప్పాలి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. పరలోకం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. గమనించండి, ఆ పరలోక రాజ్య జీవితం కొరకు ఎక్కువ ప్రయాసపడుతూ ఉండాలి. పరలోకం కొరకు నువ్వేమైనా ప్రయాసపడ్డావా? దాని కొరకు ఏమైనా మోకాళ్ళ మీద గడిపావా? దాని కొరకు నీ ప్రార్థనలో ఏమైనా అంశాలు కేటాయించావా? నీ నమ్మిక పరలోకం గురించి ఏమైనా ఉందా? నీ నిరీక్షణ పరలోకం గురించి ఏమైనా ఉందా? దాని కొరకు ఏమైనా కష్టపడ్డావా? దాని కొరకు ఏమైనా సిద్ధపరిచావా? అక్కడ చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? అక్కడ నీతో పాటు వచ్చేవి కొన్ని ఉన్నాయి. తమ మహిమ దానిలోనికి తీసుకొస్తారని ప్రకటన గ్రంథం చెప్తుంది. గమనించిన వారి క్రియలు వారి వెంట పోవునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతో పాటు నీ క్రియలు వస్తాయి. గమనించండి, ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. ఇవన్నీ నీతో తీసుకెళ్తావు. అలా తీసుకెళ్ళేవి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? దాని కొరకు ఏమైనా ప్రయాసపడ్డావా? ఒకవేళ అలా ప్రయాసపడితే నువ్వు ధన్యుడివే. నీకు ఏమన్నా అక్కడ నిన్ను దేవుని ముందు దేవుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని బిరుదు పొందించే శ్రమము ఏమేమన్నా పొందితే నువ్వు ధన్యుడివే. ఒకవేళ ఏం కష్టపడకుండా వట్టి చేతులతో వెళితే గనక సోమరివైన చెడ్డ దాసుడు అంటాడేమో. జాగ్రత్త. కాబట్టి ఈరోజు నువ్వు సిద్ధపడు, నీ మనసంతా దాని మీదే పెట్టు, దాని కొరకు ప్రయాసపడు. గమనించండి, నీ వెంట రాని దాని కొరకు 24 గంటలు 7 దినాలు సంవత్సరం పొడిగినా కష్టపడిపోతున్నా నీ సమయము, నీ శక్తి, నీ జ్ఞానము అంతా దారబూసిస్తున్నావు, నీ సమస్తము దారబూసిస్తున్నావు నీ వెంట రాని దాని కొరకు. నువ్వెంత బుద్ధిహీనుడివి. నిన్ను చూసి ఒకరోజు దేవుడు వెర్రివాడా అంటాడు. జాగ్రత్త. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నడేమో. జాగ్రత్త. ఈరోజు నువ్వు సిద్ధపడు, ఆ రాజ్యం కొరకు ఆయత్తపడతావు. అలాంటి ధన్యత ప్రభు మన ಎಲ್ಲరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, నీ కొందనాలు. నీ వాక్యములో నుండి మాతో మాట్లాడా. నిన్ను ఎదుర్కొన్న సద్దుకైల జీవితంలో నుండి ఎన్నో సత్యాలు మేము తెలుసుకున్నాం. మా జీవిత సత్యాలు తెలుసుకున్నాం. మేము నడవలసిన త్రోవ మా కంటికి చూపించాం తండ్రి. పరలోక రాజ్యం ఎట్టిదో మాకు చూపించాం. మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మా కంటికి చూపెడుతున్నాం. మేము ఎందులో పొరబడుతున్నామో మాకు చూపెడుతున్నాం. మేము ఎందులో కొరతగా ఉన్నామో మాకు చూపెడుతున్నాం. నీ కొందనాలు. విన్న వాక్యము దేవ మా అందరి జీవితంలో ఫలింపచేయి ప్రభా. మాలో ప్రతి ఒక్కరము కూడా ఒకరోజు ఈ లోకములో నుండి బయటపడతాం, నీ ఎదుట నిలవబడతామని ఎరిగి ఆ రాజ్యం కొరకు సిద్ధపడగల ధన్యత దయచేయి దేవా. నిత్య జీవం పొందువారుగా మమ్మల్ని దీవించు. నిత్య జీవమును దేవా, పునరుత్థానమును విశ్వసింపని వారి జాబితాలో నన్ను ఉంచుకు ప్రభా. మమ్మల్ని ఎవరిని ఉంచుకో. మేమందరం నీ రాజ్యమును స్వతంత్రించుకోవాలి. యుగయుగాలు నీతో జీవించే బంగారు భవిష్యత్తు మా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావు గనక దాన్ని అందుకోగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.